ఇప్పుడు చెప్పబోయేది కేవలం సింగిల్ పర్సన్ యొక్క పర్సనల్ ఒపీనియన్. దీన్ని బేస్ చేసుకుని మూవీ చూడడానికి గానీ, చూడొద్దు అనుకోవడానికి గానీ టేక్ తీసుకోకండి. దీన్ని పారామీటర్‌గా కన్సిడర్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్. పాజిటివ్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌ని డీల్ చేసినటువంటి విధానం, లోకేష్ కనకరాజు రాసుకున్నటువంటి విధానం చాలా బా రాశాడు. ఆ కైండ్ ఆఫ్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌ని లేయర్స్‌గా ఎక్కడెక్కడ రివీల్ చేయాలి ఏంటి అనేది ఆడియన్స్‌కి చాలా హై ఇచ్చాడు ఆ మొమెంట్స్ వరకు. అట్లాగే యాక్షన్ బ్లాక్స్, హాస్టల్ పీజీలో ఒక ఫైట్ ఉంటుంది, లేడీస్ హాస్టల్ ఆ ఫైట్ కానీ, అండ్ వీళ్ళ మ్యాన్షన్లో ఒక ఫైట్ ఉంటుంది, అది కానీ చాలా ఎక్సలెంట్గా కొన్ని యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా రాసుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఈ మూవీది కాస్త ఇంప్రెసివ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, టెక్నికల్ వాల్యూస్ చాలా సాలిడ్గా ఉన్నాయి. అట్లాగే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలిసిందే. రజనీకాంత్కి వీరాభిమాని అనిరుద్ధ్, లోకేష్ కనకరాజ్తో చాలా సినిమాలు ఇచ్చాడు, ప్రతి సినిమాకి కూడా తనే ఇచ్చాడు లోకేష్ కనకరాజ్కి. సో ఇక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక మంచి పాజిటివ్ థింగ్గా తీసుకొచ్చి, రజనీకాంత్ స్వాగ్ బాగుంది. ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ సాలిడ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ సినిమా మొత్తం నడుస్తున్నంతసేపు కూడా టూ మనీ స్టోరీస్ కనిపించాయి. ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క స్టోరీ, సత్యరాజ్కో స్టోరీ, శృతి హాసన్కో స్టోరీ, తర్వాత నేను క్యారెక్టర్ నేమ్స్ చెప్పలేను కానీ వాళ్ళందరికీ కూడా టూ మెనీ డీటెయిలింగ్స్, టూ మెనీ స్టోరీస్ కనిపించాయి. అండ్ ఏది కూడా మనం కనెక్ట్ అవ్వం. దట్స్ ద పాయింట్. నేను బ్యాడ్ రైటింగ్ అని చెప్తా. ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే బ్యాడ్ రైటింగ్, అందువల్ల వచ్చినటువంటి టూ మెనీ స్టోరీస్. లోకేష్ కనకరాజ్ లెవెల్లో రాసుకున్నట్టు నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. నేనేమి విక్రమ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కనీసం జైలర్ లెవెల్లో కూడా నాకైతే అనిపించలేదు సినిమా. సో అందువల్ల పూర్ రైటింగ్ అని డెఫినెట్లీ చెప్పాలి ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అట్లాగే ఉపేంద్రాన్ని సరిగ్గా ఎక్కడ కూడా యూజ్ చేసుకోలేదు. నాగార్జునాన్ని కూడా ఆమీర్ ఖాన్ని అస్సలు వర్స్ట్గా యూజ్ చేస్తున్నారు అనిపించింది. నాగార్జునాన్ని కూడా నెగిటివ్ రోల్ ఇచ్చారు, విలన్లానే పోర్ట్రే చేశారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాగార్జున రోల్ని సరిగ్గా డీల్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కి ముందు వరకు విపరీతమైన డ్రాగ్ ఉంది. నేను పోస్ట్ చేసి మీరు చూస్తుంటే కనుక అక్కడే నేను పోస్ట్ చేసింది, ఇది ఎటో నేను తొందరగా నేను పోస్ట్ చేసింది కూడా అక్కడే. సో చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది, డ్రాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ ఒక పాయింట్ వరకు అయితే. ఆ తర్వాత పర్లేదు, పికప్ అయింది. అయితే ఓవరాల్గా ఏంటంటే ఈ మూవీ వన్ టైం వాచ్ కింద నేను ఫీల్ అవుతున్నాను. జైలర్ సినిమా నచ్చిన వాళ్ళకి జైలర్ కంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే, కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. అట్లాగే లోకేష్ కనకరాజ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కానీ రైటింగ్ అయితే ఇది కాదు. లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే నాకు ఎక్కడ అంటే కనిపించింది కానీ అడపదడప యాక్షన్ బ్లాక్స్లో. బట్ దిస్ ఈస్ నాట్ ద రైటింగ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లోకేష్ కనకరాజ్ యాజ్ అ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. బట్ ఓకే, కమర్షియల్గా రన్ అయ్యే పర్వాలేదు అన్నట్టుగా రన్ అయ్యే, మాధ్యం బ్రేక్ ఈవెన్ అయినా వేయాలని ఒక కంటెంట్ని ఇచ్చినట్టు అనిపించింది. బట్ అంటే జైలర్ సినిమా చూస్తూ రాశాడా ఈ స్క్రిప్ట్ని అన్నట్టు అనిపించింది. ఎక్కువగా ట్విస్టులు పెట్టడం లేకపోతే క్యామియోల మీద కాన్సన్ట్రేషన్ చేశాడు తప్ప ఒక సాలిడ్ రైటింగ్ లేదు. విక్రమ్ లాంటి రైటింగ్ నేను అప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎక్కడ కనిపించలేదు. లియోలో అసలు లియోతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లియో నాకు అస్సలు నచ్చలేదు. సో విక్రమ్, ఎప్పటికైనా విక్రమ్ లాంటి సినిమా లోకేష్ కనకరాజ్ అతని నెక్స్ట్ 10-15 సినిమాల్లో అయినా ఒక విక్రమ్ లాంటి సినిమా అతను రాయాలని, మళ్ళీ నేను థియేటర్కి వెళ్ళి విక్రమ్ సినిమా చూసినట్టు 15 సార్లు 20 సార్లు చూసాను థియేటర్లో. అట్లా మళ్ళీ నేను లోకేష్ కనకరాజ్ మూవీని థియేటర్లో ఎక్కువసార్లు చూసేలాగా ఒక మంచి స్క్రిప్ట్ విక్రమ్ రాయాలని కోరుకుంటూ ఈ మూవీ అయితే వన్ టైం వాచ్ కింద నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు ఎవరైనా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.